పొల్యూషన్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో పర్యావరణాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ శాఖ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు వారి ట్రాన్స్పోర్ట్ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్టీసీలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడం కోసం ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన విధానంతో అనేక సంస్కరణలు చేపట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు ఆర్టీసీని. ఒకప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా పెద్ద ఎత్తున ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ సామాన్యుడి అవసరాలు తీర్చడం కోసం రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ రావాల్సినటువంటి ఆదాయం రాకపోవటం వల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇది నడపగలమా అనేటువంటి భావంతో ఆనాటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయటమే కాకుండా అవసరమైతే ఆర్టీసీని వదిలించుకుందాం అనేటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా సామాన్యుల ప్రయాణానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని మనం కాపాడటం మన బాధ్యత అని చెప్పి ఈనాటి ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి సూచనల్ని మంత్రివర్గంలో చర్చించి దీన్ని నిలబెట్టడానికి, ఆర్థికంగా కాపాడటానికి కూడా తగు చర్యలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు పక్కన పర్యావరణాన్ని కాపాడుతూ డీజిల్తో నడిచేటువంటి బస్సుల్ని, వయసు భయపడినటువంటి బస్సుల్ని పక్కన పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున బ్యాటరీ బేస్డ్ బస్సులు నడుపుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దేశంలో, ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఆలోచన తెలంగాణ ముందుగా అందిపుచ్చుకొని ఇక్కడే ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున పోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కేవలం సూర్యాపేట బస్ డిపోకే 79 బ్యాటరీ బస్సులు శాంక్షన్ చేస్తే ఇవాళ ఒకటే రోజు 45 బస్సుల్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాం. మిత్రులారా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈరోజు సూర్యాపేట డిపోలో 45 బస్సులు ప్రారంభోత్సవం చేసుకొని ఈ ప్రాంతానికి అందిస్తున్నామంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ బస్సులు కూడా ఇటువంటి ప్రక్రియని పొన్నం ప్రభాకర్ గారు మొదలుపెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా పెద్ద ఎత్తున ఇటువంటి బస్సులను ప్రవేశపెట్టి ఈ దేశంలో నగరాలు ఎదుర్కొంటున్నటువంటి కాలుష్యాన్ని ముందుగానే పసిగట్టి హైదరాబాద్ నగరాన్ని మనం కాపాడుకోవాలి. రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి, తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పొల్యూషన్ లేనటువంటి రాజధానిగా మిగుల్చుకోవాలనే ఆలోచనతో హైదరాబాద్ నగరంలో కూడా వితిన్ ది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు 2800 బస్సుల్ని హైదరాబాద్ నగరం లోపల వితిన్ ది ఓఆర్ఆర్ లోపల చేయటం అనేది చాలా పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం. 2800 బస్సులు తీసుకొని ఒకటేసారి రావటం అంటే ఇది ఎవరు చేయలేనటువంటి సాహసం. ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ముందుకు పోవటమే కాకుండా ఇటు సామాన్యులకి రవాణా సౌకర్యాన్ని ఇస్తూ దీన్ని కాపాడుతూ, అట్లాగే పర్యావరణం రక్షిస్తూ దీన్ని కాపాడుతూ ఆర్థిక భారం నుంచి కూడా దీన్ని బయటపడేయడం కోసం మహాలక్ష్మి అనేటువంటి ఒక పెద్ద గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగం ఉన్నటువంటి మహిళలందరి కోసం మన ఆర్టీసీలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ
మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని పెట్టి ఈరోజు దాన్ని విజయవంతంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని మొదలుపెట్టింది లేదు, మొదలుపెట్టినా ఇంత విజయవంతంగా సాగించింది లేదు. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 182 కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుని మహిళలు తిరగటానికి ఉచితంగా ప్రకటించింది. ఒక పథకాన్ని మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది చేశారు. కానీ ఒక విషయం తెలియదు ఏంటంటే అటువంటి వాళ్ళకి ఈ 182 కోట్ల జీరో టికెట్లు మహిళలు వాడుకుంటే వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం 6,088 కోట్ల రూపాయలని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే ఈ రాష్ట్రంలో 1,82,00,000 సార్లు 182 కోట్ల సార్లు జీరో టికెట్లు వాడుకుంటే అవన్నీ ఉచితంగా వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఆర్టీసీకి మాత్రం ఉచితంగా కాదు. ఆర్టీసీకి వాళ్ళ తరఫున మహిళల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,100 కోట్ల రూపాయల్ని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం. ఇప్పటికే ఈ 6,100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ఆర్టీసీ బస్సులు ఫుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈరోజు క్షేమంగా బతికి బట్టగలిగి. ఒకవేళ ఈ మహాలక్ష్మి పథకమే లేకుండా ఉంటే ఈ 6,100 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించకుండా ఉంటే కూడా ఈరోజు ఆర్టీసీ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉండేది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇటు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి, ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డదని నేను స్పష్టంగా చెప్పడానికే ఈ 2 ఉదాహరణలు మీకు చెప్తూ ఈ ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆస్తుల్ని, ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు కూడా మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ముందు తరాలకు అందించడమే మనందరి పైన ఉన్నటువంటి బాధ్యతగా మేము భావించి ఈ కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్నేహితులారా, ఈ ఆర్టీసీని ఈ ప్రభుత్వం కాబట్టి బతికించగలిగింది. అదే గత ప్రభుత్వాలాగానే అట్లాగే ఉంటే ఇప్పటికే అదొక పెద్ద ఆందోళనకరమైనటువంటి సమస్యగా మారింది. ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ముందుకు పోతూ ఇంకా భవిష్యత్తులో అనేక ప్రణాళికలు, అంటే కమర్షియల్ గా కూడా ఇంకా లాభదాయకంగా ఉండేటట్టుగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు అనేక ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేటట్టుగా, ఉపయోగపడేట్టుగా రూపొందించి ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ సందర్భంగా ఈ బ్యాటరీ బస్సులు పొందుతున్నటువంటి ఈ సూర్యాపేట ఆర్టీసీ బస్సు డిపోకి అభినందనలు తెలియజేస్తూ, ఇందులో ప్రయాణించేటువంటి వారికి ఈ జిల్లా వాసులకు కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, నమస్కారం.